ఈరోజు సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమై దయానంద్ గారి ఆదేశాలతో ఎంసూరి మండల కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ గారి 140వ జయంతిని ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. అలాగే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండి ఆ రోజు ఉపాధి హామీ కూలీలకి కనీసం వేతనం ఇవ్వాలని బతకడానికని ఓ బ్రతుకుతెరువు కోసం ఆ రోజు మాజీ ప్రధాని స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు పార్లమెంట్లో బిల్లు పెట్టి చట్టం చేశారు. ఆ రోజు మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన నాయకుడు మహాత్మా గాంధీ గారు. అలాంటి గాంధీ గారి పేరు పెడితేనే తీసేసి బీజేపీ ప్రభుత్వం మతతత్వ పార్టీగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నిరంకుశంగా పరిపాలిస్తున్నారు. ఎందుకంటే ఒక మహాత్మా గాంధీ అంటే మన దేశం కాదు, ఇతర దేశాల్లో కూడా మంచి పేరున్న వ్యక్తి, దేశం కోసం పోరాటం చేసి మనకు స్వాతంత్రం తెచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తి పేరునే తీసేశారు. ఇది చాలా దారుణమైన విషయము. ఇంకోటి ఏంటంటే ఈ నిరంకుశ పాలన త్వరలోనే అంతమొందిస్తారు, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కాబట్టి ఎంసూరి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఎంసూరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని మర్లపాడు సెంటర్ నందు ఘనంగా జరుపుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఈ రోజుకి ఆవిర్భవించి 141 సంవత్సరాలు అయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా శుభాభివందనాలు. అలాగే ఈరోజు బీజేపీ గవర్నమెంటు మహాత్మా గాంధీ పేరుతో పెట్టిన NREGSని నిర్వీర్యం చేయటం కోసం ప్రజా వ్యతిరేక విధానాలని, ఉపాధి హామీ కూలీలను పట్టగొట్టే విధంగా అన్నీ కూడా మార్చి వాళ్ళకి పని దినాలు కూడా కల్పించకుండా నిర్వీర్యంగా వ్యవహారం చేస్తుంది. ఈ సందర్భంగా ఈరోజు ఫార్మేషన్ డే సందర్భంగా బీజేపీ గవర్నమెంట్ కూడా నిరంకుశ వైఖరిని ఖండిస్తున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.